సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు జోసఫ్. జోసఫ్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను చర్చ్ పాస్టర్ గారు. చర్చ్ పాస్టర్ గారు. సార్ ప్రజల సమస్యలు మీకు కూడా చాలా అతి సమీపంగా ఉంటాయి, ఎందుకంటే మీ చర్చ్కి వచ్చే విశ్వాసాలు మీతో బాగా చర్చిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే P4 అని ఒక కొత్త పథకాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అనటానికి అది కంటిన్యూషన్, అంటే కేవలం పథకాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, కానీ దానిని కొనసాగించినప్పుడే అది ప్రజలకి మేలుకరంగా ఉంటుంది. అంతేగాని ప్రారంభించిన తర్వాత ఏదో ప్రారంభించాము అయిపోయింది అన్నట్లుగా ఉంటే మాత్రం ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. మంచి పథకమే, మేలుకరంగా ఉంటుంది ప్రజలకి. అది దాన్ని చేయాలి. చాలా పథకాలు వచ్చాయి, అవన్నీ మధ్యలోనే డ్రాప్ అయిపోయాయి, మేలుకరంగా లేవు. కాబట్టి ఈ పథకం కూడా నలుగురికి ఉపయోగకరంగా ఉండాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? వెంకయ్య. వెంకయ్య గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నంబర్ 1గా వర్కౌట్ అవుతుందమ్మా. ప్రజలకి ఎలా రీచ్ అవ్వగలదు? బ్రహ్మాండంగా రీచ్ అవుద్దమ్మా. డోర్ టు డోర్ బాగా చెప్తున్నారు. వాలంటీర్లు ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ తరఫు నుంచి నంబర్ 1గా సక్సెస్ అవుద్ది. 100%. దేర్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు, P4 పబ్లిక్ అని. సో ఈ పథకం ఎంతవరకు వర్కౌట్ అవ్వగలదు? ఈ పథకం సక్సెస్ అవుతుందమ్మా. ప్రజలకు కొంత అవగాహన వచ్చేసింది కూడా పరిపాలన మీద. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి చక్కగా ఉందని ఆలోచన వచ్చి జనానికి చక్కగా సక్సెస్ఫుల్ వర్కౌట్ అవుతుంది. కంప్లీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మీ అండి. పేరు? సుధాకర్. సుధాకర్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం బిజినెస్? బిజినెస్ అంటే ఏం బిజినెస్ సార్? సీక్రెటా? సీక్రెట్ ఏం లేదు, మామూలుగా ఇది లైట్ వెయిట్ బ్లాక్స్ చేస్తూ ఉంటారు. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు, P4 పబ్లిక్ అని చెప్పి. ఈ పథకం ఎంతవరకు వర్కౌట్ అవ్వగలదు? బాగానే వర్కౌట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు చేశారంటే మంచి ఆలోచనతోటే చేస్తారు. అది దాదాపుగా ఇంతమంది జనాభా మీద అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ బట్ ప్లాన్ ఈజ్ వెరీ గుడ్. మోస్ట్లీ అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? మాధవరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? మేము ఇదేనమ్మా ప్లాట్లే. ప్లాట్ల బిజినెస్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదమ్మా, బాగానే ఉంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఆ, ఓకే అండి, థ్యాంక్ యూ. సరే అండి.